కనకాపల్లి జిల్లా నక్కలపల్లి మండలం రాజయ్యపేటలో ప్రపంచంలోని అగ్రగామి స్టీల్ కంపెనీ ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ఉక్కు కర్మాగారానికి కేంద్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. 2 దశల్లో ఏర్పాటు కానున్న స్టీల్ ప్లాంట్తో సుమారు 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంతోనే పారిశ్రామిక ప్రగతి సాధ్యమని చెబుతున్నారు. త్వరగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు. యువతకి ఉద్యోగాలు వస్తాయి. తర్వాత ఈ 18 నెలల్లో టీడీపీ చేసిన గవర్నమెంట్ గత 5 సంవత్సరాలు కూడా ఉంటే ఈ పాటికి చాలా డెవలప్ అయిపోయిందండి. మధ్యన వైసీపీ వచ్చి మొత్తం ఈ రాష్ట్రాన్ని అంతా అతోగతి పెట్టించేసిందండి. ఈ 18 నెలల్లో టీడీపీ చేసిన కృషికి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో యువతకు మంచి జాబులు వచ్చి ఆనందంగా బతుకుతారండి. మాది నర్సీపట్నం అండి. మాకు దగ్గరలో ఈ పరిశ్రమ రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందు వేరే రాష్ట్రాలు వెళ్ళి జాబ్స్ కోసం అదే చూసేవాళ్ళం. ఇప్పుడు మాకు దగ్గరలో ఇది రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నక్కపల్లిలోని ఇంత అద్భుతమైన కార్యక్రమం అనేది చేయడం అనేది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ ఇవ్వాలండి. మరి ఇక్కడ మారుమారు ప్రాంతంలోని అభివృద్ధి కార్యక్రమంలో తీసుకెళ్లడంలో అయితే మటుకి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఎప్పుడు ఎనలేని రీతిలో మటుకి ఇక్కడ అద్భుతంగా ఈ చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా రైతులతోని చాలా చక్కగా ఏర్పాటు చేసి వాళ్ళని ఒప్పించి వాళ్ళ భూముల్ని నేరుగా వాళ్ళకి పరిహారం ఇప్పించి నేరుగా ఇక్కడ ఇంచుమించుగా 5,000 ఎకరాలని సేకరించి ఈ ప్రాంతాన్ని అంతట్లో కూడా ఇక్కడ స్టీల్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కలంతా కూడా అభివృద్ధి మార్గంలో నడిపించడానికి ఒక పునాదిరాయి అనేది వేయడం చాలా సంతోషం. మరి ఇక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా ఇక్కడ కేవలం ఒక భూమి పూజతో స్టార్ట్ చేసి రాబోయే రోజుల్లో ఒక 5 సంవత్సరాల్లో అనేక రకాలుగా అభివృద్ధి అవడానికి ఒక మూల స్తంభంగా ఈరోజు ప్రారంభం జరిగింది. మరి ఈ ప్రభుత్వం అయితే మటుకి ప్రతి విషయంలో కూడా మనం అభినందించవలసి ఉంది. మరి ఈ విధంగా మనం ముందుకెళ్ళడం అనేది చాలా సంతోషం. అలాగే అన్ని రంగాల్లో కూడా మన రాష్ట్రం మొత్తాన్ని కూడా ప్రతి రంగాల్లో కూడా అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నారు. దానికి చాలా సంతోషిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని ఉద్యోగ అవకాశాలు రావడంలో కూడా చాలా ప్రధాన ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.